సరే వీటికి సంబంధించి ఈక్వేషన్ చెప్తాం. ఓకే, సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చ వస్తే వాళ్ళు అడిగేటువంటి 12 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అంశాల విషయంలో మనం గమనిస్తే వారి దగ్గర ఉన్నటువంటి మనకున్న సమాచారం ప్రకారం వారి దగ్గర ఉన్నటువంటి ఆ డేటా ప్రకారంగా చూస్తే 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన స్థానాలు, అసెంబ్లీ స్థానాలు 10. ఇది 2014లో 175 స్థానాలకు గాను 10 స్థానాలని, అసెంబ్లీ స్థానాలని బీజేపీకి ఇచ్చింది. బీజేపీ అందులో 4 స్థానాలు గెలిచింది, 6 స్థానాలని ఓడిపోయింది. అంటే 4 గెలిచింది, 6 స్థానాలను ఓడిపోయింది. 6 గెలిచినటువంటి స్థానాల్లో విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి సిటీ ఆకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం పైడి మాణిక్యాలరావు, కైకలూరు కామినేని శ్రీనివాస్ గారు. ఇందులో కామినేని శ్రీనివాస్ గారు మంత్రిగా చేశారు, మాణిక్యాలరావు గారు మంత్రిగా చేశారు. సరే, ఈ ఓడిపోయిన స్థానాలు పాడేరు అసలు 4వ ప్లేస్కి వెళ్ళిపోయింది. విజయవాడ వెస్ట్ అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ కంటెస్టెడ్ 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది. నర్సాపేట 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది 43%. నెల్లూరు రూరల్ 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది 33%. కోడుమూరు 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది 20%. మదనపల్లి 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది 38%. ఇది గతంలో జరిగినటువంటి గణాంకాలు. చాలా స్పష్టంగా గెలిచింది 4, ఓడిపోయింది 6. కాబట్టి ఇక్కడ వారు ఆ గెలిచినటువంటి స్థానాలు రేపు అడిగితే ఏమడుగుతారు, బీజేపీ ఏం అడిగేటువంటి అవకాశం ఉంది అనంటే ఈ గెలిచినటువంటి 4 స్థానాల విషయంలో వాళ్ళు ఖర్చు వేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది అసెంబ్లీ సంబంధించి. ఇక వారు తెలుగుదేశం 2 రాష్ట్రాల్లో కూడా 116 సీట్లు అప్పుడు వచ్చాయి. సరే, ఇందులో తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్ 101 స్థానం అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో. ఇక 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా బీజేపీ పోటీ చేసిన స్థానాలు 173 స్థానాల్లో పోటీ చేసింది. మరి 2 స్థానాలు ఎందుకు పోటీ చేయలేదు తెలియదు, కానీ 173 స్థానాల్లో గాను పూర్తిగా డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ. మొత్తం వచ్చినటువంటి ఓట్లే 2,64,437 ఓట్లు వచ్చినాయి. ఇది మొత్తంగా కలిపి 173 నియోజకవర్గాల ఓటు, 173 నియోజకవర్గాల్లో కలిపి 2,64,437 ఓట్లు వచ్చినాయి. పొందిన ఓట్ల శాతం 0.84%. తెలుగుదేశం పోటీ చేసిన స్థానాలు 175, గెలుపొందిన స్థానాలు 23. వచ్చిన ఓట్లు 1,23,00,000 ఓట్లు. ఓట్ల శాతం 39.17. వైఎస్ఆర్సీపీది మనం చూసిన 175, గెలుపొందింది 151, వచ్చిన ఓట్లు 1,56,00,000. ఓకే, ఇక ఓట్ల శాతం 49.95%. ఇది ఓవరాల్. అంటే అప్పుడు కాంగ్రెస్ కూడా 2019 చూస్తే 174 స్థానాలు, 174 స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది కాంగ్రెస్. వాళ్ళకు వచ్చిన ఓట్లు 3,68,000 ఓట్లు. అంటే మనం గమనిస్తే బీజేపీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి. మరి ఇప్పుడు వారికి ఎన్ని స్థానాలు ఇవ్వాలి? 2014లో వచ్చిన ఫలితాలు ఇవి, 2019లో వచ్చినటువంటి పర్సంటేజ్ అని చూపించబోతున్నారు. అంటే వారు అంతకు మించి ఆ ఒక్కటి దాంతో వారు ఈక్వేషన్ తోటి సెట్ కారు. అందుకని వారు ఇంకొక డేటాను కూడా తీసుకొని వెళ్ళారు. ఆ ఇంకొక డేటా ఏంటంటే 1999లో అంటే అసలు ఎక్కడ అంటే ఈక్వేషన్ ఉండాలి. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసిన స్థానాలు 9. అప్పుడు కూడా 9 పోటీ చేసింది. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు గెలిచింది 4. ఇది 1999 కదిరి నగరం కాన్స్టిట్యున్సీ, విజయవాడ ఈస్ట్. ఆ రోజుల్లో కోటా శ్రీనివాసరావు గారు అందరూ గుర్తుంటుంది. విశాఖపట్నం 1 ఖమ్మంపేట హరిబాబు. ఓడిన స్థానాలు అంటే 4 గెలిచారు, ఓడినటువంటి 5 కడియము, పిఠాపురం, మంగళగిరి, నెల్లూరు, తంబళపల్లి. ఈ 9 నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 4,25,000 ఆ రోజుల్లో. సరే, ఇక 2004లో కూడా
టీడీపీ బీజేపీ అలయన్స్ తోటే పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పరంగా 5 స్థానాలు బీజేపీ పోటీ చేసింది. ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 5 పోటీ చేస్తే ఒక్కటే గెలిచింది. అక్కడ పిఠాపురం పెండెం దొరబాబు గారు గెలిచారు. ఇక ఏపీ తెలంగాణ కలిపి 27 చోట్ల బీజేపీ పోటీ చేస్తే 2 చోట్ల మాత్రం గెలిచింది. రెండోది తెలంగాణలో కిషన్ రెడ్డి గారు గెలిచారు 2004లో. అక్కడ ఏమైనా పిఠాపురం దొరబాబు గెలిచాడు. మిగిలిన వాళ్ళు ఎవరు గెలవలేదు. ఇది మొత్తం కలిపి 27 ఇస్తే అక్కడ ఇక్కడ. ఇక 2009 ఎన్నికల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 187 స్థానాలు అంటే 175 12 స్థానాలు తగ్గినాయి అప్పుడు అనుకోకుండా. అదే పునర్విభజనలో ఎవరిని పెంచుకుంటారు, వీళ్ళు తగ్గించుకున్నారు అప్పుడు. సరే, అందులో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసింది. ఇది 2009లో ఇండివిజువల్గా ఓకే. పోటీ చేస్తే ఏపీ తెలంగాణలో కలిపి 271 సీట్లకు పోటీ చేస్తే 2 గెలిచింది. అప్పుడు కూడా అంబర్పేట, నిజామాబాద్ అర్బన్, ఇది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఒక్క దానికి కూడా డిపాజిట్ దక్కలేదు. అర్థమైందని. ఆంధ్రప్రదేశ్లో 149 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కలేదు. ఏది 2009లో. 2004లో కలిసి పోటీ చేసినా కానీ ఒక్క స్థానమే గెలిచింది. 1990లో కలిసి పోటీ చేస్తే 99లో 9 స్థానాలకు కానీ 4 స్థానాలు గెలిచింది, 5 స్థానాలు ఓడిపోయింది. ఇక 2014లో 10 ఇస్తే అసెంబ్లీ స్థానాలు 4 గెలిచారు, 6 ఓడిపోయారు. 2019లో ఇండివిజువల్గా పోటీ చేస్తే డిపాజిట్ కూడా 0.04%. ఈ గణాంకాలతో వారి ముందు పెట్టి మీరే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఈ పర్సంటేజీల ప్రకారంగా మీరు ఎలా అంటే అలా అని ఈ పేపర్లు ఇచ్చి చెబితే చాలు, ఇంకేం పని లేదు, ఎవరికేం పని లేదు. క్లియర్గా ఇప్పుడు పార్టీ నాయకత్వం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఇదిగోనండి, మీరు గణాంకాలు ఎవరైనా ఎలక్షన్స్ అంటే మీకు అసలు ఇంతకుముందు ఎన్ని పర్సంటేజ్ వచ్చింది, మీకున్న బలం ఎంత అనేదే కదా ఆలోచించి కదా నిర్ణయం తీసుకునేది. అందుకని ఆలోచించి బలంగా నిర్ణయం తీసుకునేటువంటి ప్రక్రియలో దీని ప్రకారం ముందుకు వెళ్తాను. అందుకని 2019లో ఇండివిజువల్గా పోటీ చేస్తే సింగిల్ డిపాజిట్ రాలేదు, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. అలాగే 2009లో మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తే అప్పుడు ఒక్క స్థానం రాలేదు, అప్పుడు 100 కంటే తక్కువ వచ్చినాయి. ఇలా వారు ఆ లెక్కలను పెట్టి ఇక మీ ఇష్టం అని చెప్తే వాళ్ళ ఇష్టం, వారు మీ ఇష్టం అంటారా, వీరు వారి ఇష్టం అంటారా అనేది చూడాలి. ఎందుకని చాలా ముఖ్యం. అంటే వీళ్ళు గెలవటం, వాళ్ళు ఓడిపోవటం కంటే కూడా ఎన్నికల సంబంధించిన దాంట్లో కొంత పేపర్ వర్క్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏర్పడిందంటే, కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తే ఏంటి సమీకరణాలు, ఏంటి రాష్ట్రానికి ఏంటి, రాష్ట్ర ప్రజలకి ఏంటి, ప్రజలకి ఏంటి, పార్టీలకి ఏంటి, ఆ పార్టీలకి ఏంటి, ఈ పార్టీలకి ఏంటి అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని. సరే, ఈ మీటింగ్కి సంబంధించి కూడా రాష్ట్ర బీజేపీ శాఖకు కూడా పూర్తి సమాచారం ఉన్నట్లుగా లేదు. అంటే పురంధేశ్వర్ గారు ఇందాక వారు ఎందుకు వెళ్తున్నారో నాకు తెలియదు అని చెప్పిన మాట్లాడినట్టున్నారు. అంటే వారు ముందు డిస్కషన్ చేసిన తర్వాత ఒక పాజిటివ్గా క్లారిటీ వచ్చిన తర్వాత పురంధేశ్వర్ గారిని ఢిల్లీకి పిలిపించి వారికి ఒక దిక్సూచిని ఇస్తారు. ఆ దిక్సూచి ప్రకారంగా వారు అడుగులు వేస్తారు. మరి అది జరగబోతుంది. ఒకసారి వారి బయట ఉంది, బయట ప్లే చేయండి పురంధేశ్వర్ గారిది. అది ఎందుకు వెళ్తున్నారు మాకు తెలియదండి. మా అగ్రనాయకత్వం అన్ని మాట్లాడతారు. మా అగ్రనాయకత్వం ఎవరితో ఎప్పుడు మాట్లాడాలో వారు డిసైడ్ చేస్తారు. పొత్తులు ఎలా ఉండాలో వారు డిసైడ్ చేస్తారు. అది ఎందుకు వెళ్తున్నారు మాకు తెలియదండి. మా అగ్రనాయకత్వం అన్ని మాట్లాడతారు. మా అగ్రనాయకత్వం ఎవరితో ఎప్పుడు మాట్లాడాలో వారు డిసైడ్ చేస్తారు. పొత్తులు ఎలా ఉండాలో వారు డిసైడ్ చేస్తారు.